హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కథాలోకం ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే కథ 5 ప్రశ్నలు. పూర్వకాలమునందు కౌశాంబి నగరంలో రత్నాకరుడు అనే కోటీశ్వరుడు ఉండేవాడు. అతనికి సులోచన అనే ఒక్కగానొక్క ఆడపిల్ల పుట్టింది. సులోచనను తండ్రి ఎంతో గారాబంగా పెంచుతూ వచ్చాడు. అయితే తనకు మగ సంతతి ఎవరూ లేకపోవడం వల్ల తన తదనంతరం పిల్లల క్షేమం కనుక్కునేవాళ్ళు లేరు కదా అనే పెద్ద బెంగ పట్టుకుంది. ఆ బెంగతోటే రత్నాకరుడు మంచం పట్టి కొన్నాళ్లకు చనిపోయాడు. తండ్రి చనిపోవడంతో సంసార భారం అంతా సులోచన నెత్తిన పడింది. తను పెళ్లి చేసుకున్నట్లయితే బ్రహ్మాండమైన ఆస్తి అంతా పరుల పాలైపోతుందనే జంకుతో ఆమె వివాహం చేసుకోనేకూడదని నిశ్చయించుకుంది. పురుషులు ఆమె కంటపడకుండా ఉండే విధంగా ప్రత్యేకించి ఒక భవనం కట్టించుకుని అందులో ఉండసాగింది. సులోచన క్షేమం కోరిన వాళ్ళందరూ ఆమెను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయనారంభించారు. వారి మాట తీసివేయటానికి వీలు లేదు. తనక పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. కనుక బుద్ధిమతి అయిన సులోచన ఒక ఏర్పాటు చేసింది. నేను 5 ప్రశ్నలు వేస్తాను. వీటికి ఎవరైతే సరైన సమాధానం చెప్పగలరో వారిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. అందరూ బాగుందంటే బాగుందన్నారు. ఈ వార్త తెలిసి దేశ దేశాల నుంచి పరాక్రమవంతులైన రాజకుమారులు ఎంతోమంది వచ్చారు. వచ్చిన వారంతా ఆమె వేసిన మొదటి ప్రశ్నకే జవాబు చెప్పడం మాతరం కాదు అంటూ వచ్చిన దారినే వెళ్ళిపోయారు. సులోచనకు కావలసింది కూడా ఇదే. అసాధ్యమైన ప్రశ్నలు వేసినట్లయితే ఎవరూ జవాబు చెప్పలేరు కదా. అటువంటప్పుడు నా నోటితో నేను అనకుండానే పెళ్లి సమస్య తప్పిపోతుంది కదా. నా ఏర్పాటు సబబుగా ఉన్నప్పుడు నా క్షేమం కోరిన వాళ్ళు కూడా నా యందు తప్పు ఉంచలేరు కదా అని ఆమె ఉద్దేశం. ఈ ఉద్దేశంతోనే సులోచన కష్టాతి కష్టమైన ప్రశ్నలు కల్పించింది.